ఉమ్, ఉమ్. ఆ, అన్ని మెడికల్. ఉమ్, ఉమ్, ఉమ్. మేడం మేము ఏం చేస్తారంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యే స్పెషలిస్ట్ అని అవుతుంది, లేకపోతే దాంట్లో అనస్థీషియా స్పెషలిస్ట్, అనస్థీషియా ఇచ్చే స్పెషలిస్ట్ ఉంటుంది, అక్కడ విభాగం అదన్నా ఉంటుంది. ఆ, న్యూరో కూడా వస్తుంది. అవును, ఎందుకంటే మెయిన్ ఈయనకు 10 years కేతు ఇన్ఫెక్ట్ బాగుంది. కేతు అంటే ఖచ్చితంగా కట్ చేస్తారు, కట్ చేస్తారు బాడీ, ఇలాంటి ఒక ఫీల్డ్ లోనే ఉంటారు. ఆ, వస్తారు వస్తారు వస్తారు. ఆప్షన్ అంటే ఇంకా వస్తారు మేడం, లైన్ ఆల్రెడీ వచ్చేస్తారు. దాంట్లో వెళ్ళంగానే ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేస్తారు. సో దాంట్లో అవును. ఇంకోటి ఏంటంటే ఈయనకు మీరు ప్రొఫెషన్ చూసినప్పుడు 10th చాలా బాగుంది, అంటే మంచి ప్రొఫెషన్ లో ఉన్నాడు. ప్రాపర్టీస్ కూడా మంచిగా వచ్చాయి. బిజినెస్ యాక్స్పెక్టింగ్ 4th house స్థానంలో బాగుంది కాబట్టి ఈయనకు ఫైనాన్షియల్ గా మీరు థింక్ చేయాల్సిన అవసరమే లేదు. ఫుల్ లైఫ్ టైం సెటిల్మెంట్ అవుతుంది. సో మెయిన్ పాయింట్ ఏంటంటే 7th లార్డ్ వచ్చి ఈమెకు 4th లో ఉన్నాడు. సో వాళ్ళ విషయంలో అంటే లైక్ అబ్బాయి విషయంలో మీరు ఇంటికి కాకండి, వాళ్ళే తీసుకుంటారు. మంచిగా చెప్తున్నాను ఇప్పుడు కాదు, ఎందుకంటే మీకు 4th ఆయనకు 10th అవుతుంది కాబట్టి కొద్దిగా క్లాసెస్ వస్తాయి. మీరు ఆయన మంచిగా మాట్లాడినా మనం మనకు ఒక రకంగా అనిపించవచ్చు, మనం మంచిగా మాట్లాడినా ఆయనకు ఒక రకంగా అనిపించవచ్చు. కాబట్టి మీకు అతనికి రావచ్చు, వాళ్ళమ్మకు మీ అమ్మాయికి కూడా రావచ్చు. అందుకనే వాళ్ళు సెపరేట్. అవునవును. అరే అవును. అదే మేడం, అందుకంటే మనం చాలా లాంగ్ రన్ లో చెప్తున్నాను. నేను టాకింగ్ అబౌట్ 10 years ఆఫ్టర్. థ్రోట్ లో అమ్మాయికి ఏమైనా పెయిన్ కానీ అట్లా ఏమైనా ఉన్నాను, అట్లా పెయిన్ కానీ అట్లా ఏమన్నా వస్తుంది ఏం లేదండి. అక్కడ ఏది కావాలో తీసుకోవచ్చు. పట్టుకోండి. లైవ్ రా చాలా స్పెషల్ క్లాస్. తక్కువ మంది ఉన్నారు, మంచిగా ప్రశ్న అడగవచ్చు. ఎక్కువ 100 మంది అంటే
అసలు ప్రశ్న కూడా అడగరాదు. మంచి అవకాశం. నౌక దిగి వచ్చినట్టే అనుకోవాలి. హరే కృష్ణ. సాఫ్ చేసి సతీష్ మళ్ళీ గమనించడానికి కూడా ఏమైనా ఉంటుంది. గ్లాస్ లో వాటర్ పెడితే ఇప్పుడు అకార్డింగ్ ఎస్ మహారాజ్ యూట్యూబ్ అండ్ జూమ్ ఇది బాగా అయిపోయింది. ఏం లేదు. ఇది చేస్తాం మనం అది చేస్తాం. సతీష్ హెల్దీగా ఉండాలి అంతే. రైట్ కదా ఇలా? జయ రాజా
Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devim Saraswati Vyasam Tato Jayamudiraya Nasaprayeshu Bhavadreshu Nityam Bhagavata Sevaya Bhagavati Uttama Shloke Bhakti Bhavati Naistiki. We're reading from the Srimad Bhagavatam, Canto 1, Chapter 1, Text number 2. Dhamma projita kaita bauta paramo dhamma saranam satam Vedam bhaktavam atravastu Shivadam tapatrayon molanam
Srimad Bhagavate Mahamuni Krite Kimba Paryateshvaraha Sadyoradaya Avarujyate Tathapiti Sushushati Shakshana. You can read the word meaning and tell me. Or you could, what do you usually read, Tamil or Telugu? మొదటి స్కందం మొదటి అధ్యాయం 2వ శ్లోకం 1.1.2. తెలుగు బుక్ ఉన్నామా? మీరు ఇద్దరు చదవండి తొందరగా. ఒక మైక్ తీసుకుంది. ధర్మములను ప్రజ్ఞోత సంపూర్ణముగా నిరసించి కైతవ కామ్య భావనతో ఆవరింపబడిన అత్ర దీని యందు పరమోత్కృష్టమైన నిర్మోత్సరాన 100 పాలు శబ్దాంతరగులు సతం భక్తులు వేద్యం అవగత మనర్చుకొనగల వాస్తవమైన అత్ర దీని యందు వస్తు పరమార్థతత్వము శివదం మంగళప్రదము తాపత్రయ త్రివిధ తాపములు ఉన్మూలనం సమూలముగా నశింపజేయునది. శ్రీమద్ భాగవత పురాణము మహాముని అయిన వ్యాసదేవుడు కృతే రచించగా ఏమి అవసరము పరైహ ఇతర గ్రంథముల ఈశ్వర దేవదేవుడు సత్య తక్షణమే హృదయమునందు అవర్త్యుతే సుస్థాపితుడగును. అత్ర దీని యందు కృతివః పవిత్రాత్ములైన వారు శుశ్రూషుభి పరిజ్ఞానముచే తక్షణ శీఘ్రముగా Okay, read the translation now. భౌతిక భావన ప్రేరితములైన ధర్మములనన్నిటిని సంపూర్ణంగా నిరసించి మృత్యురహితములైన భక్తులు అవగతమునర్చుకొనగల పరమోత్కృష్టమైన సత్యమును ఈ భాగవత పురాణము ప్రతిపాదించున్నది. పరమోత్కృష్ట సత్యమునది మాయకు పరమైన సత్యమై ఉండి సర్వులకు మంగళ ప్రధానమై ఉన్నది. అట్టి సత్యము త్రివిధ తాపములను సమూలముగా నశింపజేయును. మహాముని అయిన వ్యాసదేవునిచే రచించబడిన ఈ శ్రీమద్ భాగవతము
భగవద్ధానుభూతిని పొందుటకు సర్వ విధములుగా యోగ్యమై ఉన్నప్పుడు వేరొక గ్రంథము యొక్క అవసరమేమున్నది? శ్రీమద్ భాగవత సందేశమును మనుజుడు శ్రద్ధతో అనుకువతో శ్రవణము చేసినంతనే తజ్ఞానముచే దేవదేవుడు అతని హృదయమునందును సుస్థాపితుడగుచున్నాడు. Om Jnanatimrandasya Jnananjana Chalakaya Chaksurmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhistam Sthapitam Yena Bhutale Swayam Rupa Kathayam Tadati Swapadantikam Vandeham Shri Guru Shri Yata Pada Kamalam Shri Guru Vaishnavascha Shri Rupam Sakrajatam Sahagana Raghunatam Vitam Tam Sajevam Sarvaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padam Sahagana Lalita Shri Vishakanitamscha Hey Krishna Karana Sindhu Dinabandhu Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namastate Tapta Kanchana Gaurange Radhe Vrindavaneshwari Rishabhanusute Devi Pranamami Hari Priye Nama Om Vishnu Padaya Krishna Prestaya Bhutale Srimati Bhakti Vedanta Swaminiti Namane Namaste Saraswati Devi Gauravani Pracharine Nirvishesha Sanyavadi Paschatyate Satarine Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Shri Vasati Gaur Bhaktavinda Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. So Srila Vyasadeva introduces the Srimad Bhagavatam in the first 3 verses of this chapter. ఇంగ్లీష్ అర్థమవుతుందా? ఎవరికైనా అర్థం కాదని ఉన్నారా ఎవరన్నా? సరే. సో శ్రీల వ్యాసదేవ వచ్చి ఈ శ్రీమద్ భాగవతం ఈ ఫస్ట్ 3 శ్లోకంలో మనందరికీ ఒక ఇంట్రొడక్షన్ చేస్తున్నారంట. So in this verse he is describing the mission of the Srimad Bhagavatam. ఈ యొక్క శ్లోకంలో ఈ యొక్క భాగవతం ఉద్యమం ఏముంటుందో ఈ 3 శ్లోకాల్లో చెప్తున్నారు. There are many different religions, but we see that when people are religious, they think religion is for some material purpose. ఈ ప్రపంచంలో రకరకాల మతాలు ఉంటాయంట. ఈ మతాల ఉద్దేశం ఏమంటే మనకి ఏదో ఒకటి ఆశించి ఏదో ఒక లాభం కోసం మనం ఈ మతాలను సృష్టి చేస్తారంట. చాలా people go to God, they come to temple to pray. ప్రజలందరూ గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తారంట. అందరూ Not only temples, churches, mosques, all different religions. People go and they come to the holy place to pray. గుడి మాత్రం కాకుండా చర్చిలు మస్జిద్కి అందరూ వెళ్తారంట ప్రార్థన చేయడం కోసం. But when they pray, they're telling God what they want. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు భగవంతుడికి
ఏం ప్రార్థన చేస్తారంటే వాళ్ళకి ఏమి కావాలో అది ప్రార్థన చేస్తారంట. You know, సైలెంట్ చేసే కాదు ప్లీజ్. the girl's not married yet. She prays to God, oh, give me a good husband. అమ్మాయిలు ఏం చేస్తారంటే భగవంతుడి దగ్గర పోయి నాకు మంచి భర్త ఇవ్వండి స్వామి అని అడుగుతారు. And when the girl's married, then she comes and she prays to God, oh, give me a child. మళ్ళీ పెళ్లి అయిన అనుకోండి మళ్ళీ వచ్చి నాకు పిల్లలు కావాలి స్వామి అని నెక్స్ట్ ప్రార్థన అంటారు. But then when she gives birth to a girl, she prays, oh, let me have a boy. అంటే అమ్మాయి పుడతారు కదా, మళ్ళీ ఇంకొకసారి వచ్చి నాకు అబ్బాయి పుట్టారు స్వామి అని ప్రార్థన చేస్తారు. And when she gives birth to a boy, then she said, oh, I would like a girl. అంటే అబ్బాయి పుట్టారు అనుకోండి, అమ్మాయి పుడితే బాగుంటది కదా అని మళ్ళీ ప్రార్థన. So in this way we come to God, we pray to God, we tell, please give me, I want this. మనం చేసే ప్రార్థనలో ప్రతిసారి మనకు కావాలి అని మనం ప్రార్థన చేస్తామంట. Of course, sometimes, often people will pray to God, give me money. చాలాసారి ఈ ప్రార్థనలో డబ్బులు కూడా కావాలని భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తారంట. Give me a good life. మన మంచి ఒక జీవితం ఇవ్వండి స్వామి అని. Give me a nice home. మంచి ఇల్లు ఇవ్వండి అని. Give me good health. ఆరోగ్యం ఇవ్వండి స్వామి. Right? We think God is somebody like a shopkeeper. You go to the shop and you go in the shop, tell the shopkeeper what you want. అంటే ఒక దుకాణానికి వెళ్ళి సూపర్ మార్కెట్ దుకాణానికి వెళ్ళి మనము కొనుక్కుంటాం కదా వస్తువుల్ని. భగవంతుడు కూడా ఒక పెద్ద దుకాణదారు అనుకొని మనం లిస్ట్ పెట్టుకుని అడుగుతా ఉంటాం. People think this is what religion is for. ప్రజలందరూ అదే అనుకుంటారంట. జనాలందరూ ఇదే మతం ఉన్నదే దానికోసమే, భగవంతుడు ఉన్నది కూడా దానికోసమే. But that's very materialistic religion. అది చాలా భౌతికమైన భౌతిక మతం. It's not very pure. అది శుద్ధమైనది అయితే కాదు. You know, just like the girl says to the man, I love you, but all the time she's thinking, where's the money? ఇప్పుడు అమ్మాయి వచ్చి అబ్బాయికి ప్రతిసారి ఐ లవ్ యూ అంటారంట. మళ్ళీ మనసులో డబ్బు ఎప్పుడు ఇస్తావు అలాగా అనుకుంటారంట. That's the way. Is that pure? No, that is cheating, right? ఇది శుద్ధమైన ప్రేమమా? కాదు కదా. అమ్మాయి వచ్చి అబ్బాయికి ప్రేమిస్తారని చెప్పి మరి శుద్ధమైన ప్రేమమా? అది మనసులో వేరే అనుకుంటుంది, డబ్బు ఇస్తారని. So the same way people come to temple, they go to church or go to mosque and they pray to God, God, I love you, but they're thinking, where's the money? చర్చిలు మాస్కులు గుడికి మనం వెళ్ళేటప్పుడు మనము ప్రేమిస్తాను భగవంతుడా అని బయట అన్నా కూడా మనసులో డబ్బు ఎక్కడ అని నా కోరికలు ఎక్కడ అడుగుతారంట. So the Srimad Bhagavatam, this is teaching some not material religion. This is rejecting all the material religion. శ్రీమద్ భాగవతం వచ్చి ఈ భౌతికమైన మతంలో ఏమేమి ఉన్నాయో దాన్ని మొత్తం రిజెక్ట్ చేస్తుందంట. ఇలాంటి కరెక్ట్ కాదు ఇదని. It's called Kaitava Dharma. Kaitava means cheating. Get rid. We don't want that cheating. We want to be honest, pure. ఇలాంటి మతం పేరు ఏమంటారంటే శాస్త్రంలో కైతవ ధర్మం అంటారు. కైతవ అంటే చాలా భౌతిక కోరిక ఉన్న ఒక మతాలు. ఇలాంటివి వచ్చి మోసం చేసే ఒక ధర్మం అంట ఇది కైతవ ధర్మం. So the Srimad Bhagavatam, this is a very special book. ఈ శ్రీమద్ భాగవతం వచ్చి చాలా చాలా ప్రత్యేకంగా స్పెషల్ బుక్. Srila Vyasadeva wrote many books. He wrote the Vedas, he wrote 18 Puranas, he wrote Mahabharata. శ్రీల వ్యాసదేవుడు ఉన్నారు కదా, వాళ్ళు చాలా పుస్తకాలు రాశారంట. వేదాలు, మళ్ళీ మహాభారతము, 18 పురాణాలు అన్ని రాశారంట.
So 18 Puranas, there were 6 for the mode of goodness, 6 for the mode of passion, and 6 for the mode of ignorance. 18 పురాణాలు ఏది రాశారో శ్రీల వ్యాసదేవుడు దాంట్లో 6 పురాణాలు వచ్చి సత్వగుణంలో ఉంటదంట, మళ్ళీ ఇంకా 6 పురాణం వచ్చి రజోగుణంలో ఉంటదంట, ఇంకా 6 పురాణం వచ్చి తమో గుణంలో ఉంటదంట. But the Srimad Bhagavatam is transcendental. It's above the modes of nature. ఈ శ్రీమద్ భాగవతం పుస్తకం ఏదైతే ఉందో ఇది ఈ 3 గుణాలకి వేరే ఉంటది, పైన ఉంటదంట. శుద్ధ సత్వ గుణం అంటారు. Srimad Bhagavatam is written by Srila Vyasadeva in his maturity. ఈ యొక్క శ్రీమద్ భాగవతం రాసింది ఎవరంటే శ్రీల వ్యాసదేవుడే. బట్ వాళ్ళకి ఒక చాలా ఏజ్ ఎక్కువ అయిన తర్వాత, మెచ్యూరిటీ అయిన తర్వాత, చాలా ముసలివాడు అయిన తర్వాత రాశారు చాలా. Right? Just like the fruit, when the fruit's not ripe, it's not yet mature. But when the fruit is ripe, then it's mature. ఇప్పుడు ఒక పండు ఉందనుకోండి, కంప్లీట్ పండిన తర్వాతనే అది మెచ్యూర్ అంటాం మనం. అంతకు ముందు ఉంటే అది ఇంకా సో అలా పోల్చుకున్నారు. So Srimad Bhagavatam is a mature fruit. The Vedas are like a tree, and the Bhagavatam is a fruit from the tree. ఈ యొక్క 4 వేదాలు ఏదైతే ఉన్నాయో అది చెట్టు లాగా, చెట్టు. ఆ చెట్టులో పండిన ఒక పూర్తిగా పండిన ఒక పండు ఫ్రూటే శ్రీమద్ భాగవతం. So Srila Vyasadeva wrote this book after being instructed by his guru, Narada Muni. ఇలా వ్యాసదేవుడు ఈ ఒక బుక్ రాయడానికి కారణం వాళ్ళ గురువు గారు నారద ముని. Srila Vyasadeva had written a lot of books, but he was not happy. He was not satisfied. శ్రీ వ్యాసదేవుడు చాలా బుక్కులు శాస్త్రం చాలా రాసినప్పుడు కూడా వాళ్ళకి మనసులో సంతృప్తి అవ్వలేదు. ఏదో ఒకటి ఉన్నది. Now, if you or I write one book, we'll feel, oh, I've written a book, oh, very great, you know. And Srila Vyasadeva wrote many books, but he didn't feel happy. మీరు నేను ఒక బుక్ రాస్తే చాలా గొప్పగా అనుకుంటామంట బుక్ రాశారని. శ్రీ వ్యాసదేవుడు అయితే ఎన్నో బుక్ రాసిన శాస్త్రంది, అయినా మనసులో ఏదో ఒకటి బాధగా ఉందంట. So Narada Muni, this guru came to him, and this guru told him, the reason why you're not satisfied, the reason why you're not happy, is because you've not properly glorified the process of bhakti yoga. అప్పుడు వాళ్ళ గురువు గారు నారదముని ఏమంటున్నారంటే, మీకు ఎందుకు ఈ యొక్క అసంతృప్తి ఎందుకు కలుగుతుంది, మీకు ఎందుకు మీరు సంతోషంగా లేదు ఈ బుక్ రాసిన తర్వాత అంటే, మీరు ఆ భగవంతుడి గురించి పూర్తిగా రాయడం ఏ పుస్తకంలో రాయలేదు. ఈ శుద్ధ భక్తి ఏది ఉందో, ఈ తత్వం భగవంతుడికి శుద్ధ భక్తి చేయడం, అది ఏ బుక్ లో రాయలేదు కాబట్టి మీకు అసంతృప్తి కలిగింది అన్నారు. Srila Vyasadeva had spoken about many things, but it was all to do with material life. How to be happy in the material world, how to get economic development, and how to enjoy sense gratification. ఇంతకు ముందు ఈ యొక్క భాగవతం రాసే ముందు వాళ్ళ గురువు గారు చెప్పారు కదా నారదముని, అప్పుడు వేదవ్యాసుడు రాసిన ఇంతకు ముందు పుస్తకంలో ఏముంటదంటే ఎలాగ డబ్బులు సంపాదన చేయాలి, మళ్ళీ ఎలాగ మన ఇంద్రియాలను సంతృప్తి చేయాలి, ఇలాంటి విషయాల్ని ఎక్కువగా శ్రీ వ్యాసదేవుడు రాశారంటే. He's written more about Karmakanda. He talked more about enjoying the material world. సో ఎక్కువగా శ్రీ వ్యాసదేవుడు రాసింది కర్మకాండ అంటాం. కర్మకాండ అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఎలా సుఖంగా ఉండాలి, ఇదే ఎక్కువగా దీని మీదనే ఫోకస్ పెట్టారంట వ్యాసదేవుడు. So Narada Muni told Srila Vyasadeva, you have to properly glorify the process of bhakti yoga, devotional service. అప్పుడు గురువు గారు నారదముని అన్నారంట వ్యాసదేవుడికి, మీరు
ఈ యొక్క భక్తి ఉద్యమం, ఈ యొక్క భగవంతునికి శుద్ధ భక్తి చేసేది ఎలాగని అది రాయాలి మీరు. దానికి భగవంతుని కీర్తించడానికి ఒక సంపూర్ణమైన ఒక పుస్తకం రాయాలి అన్నారంట. The Srimad Bhagavatam is teaching the highest truth. It's not just teaching something temporary, but it's teaching the highest truth. ఈ శ్రీమద్ భాగవతం వచ్చి ఒక అశాశ్వతమైన విషయం నేర్పేట్టుగా శాశ్వతమైన ఉన్నతమైన నిజాయితీ ఏది ఉందో అది నేర్పిస్తుంది అంట శ్రీమద్ భాగవతం. Srila Vyasadeva said this knowledge will be appreciated by those people who are pure in heart. ఈ జ్ఞానం ఎవరు మెచ్చుకుంటారంటే ఈ యొక్క భాగవతం జ్ఞానం వాళ్ళ హృదయం ఎవరిది శుచిగా ఉందో వాళ్ళు ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకోగలుగుతారంట. వాళ్ళ హృదయం ఆల్రెడీ పవిత్రంగా ఉండాలి. We have to purify ourselves to properly understand this Srimad Bhagavatam. మన హృదయాన్ని మనము ఇంకా ఎక్కువగా పవిత్రం చేసుకోవాలంట. అప్పుడే మనకు ఈ యొక్క శ్రీమద్ భాగవతం అర్థం అవుతుందంట మనం. And it requires we have to hear it. We have to hear the Srimad Bhagavatam very carefully. అందుకోసమే ఈ యొక్క శ్రీమద్ భాగవతం మనం చాలా జాగ్రత్తగా వినాలంట మనం. It's a big book. You can see there are many volumes. There are 12 cantos. చాలా పెద్ద పుస్తకం ఇది. ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో 12 స్కందాలు ఉంటాయి. And it said there are 18,000 slokas in the book. మొత్తం 18,000 శ్లోకాలు ఉంటాయి. So we have to study this book very carefully with the help of the devotees. సో ఈ యొక్క పుస్తకాన్ని చాలా మనము జాగ్రత్తగా చదువుకోవాలి. మళ్ళీ భక్తుల సాంగత్యంలోనే చదవాలి, అప్పుడే అర్థమవుతుంది. If we don't hear it from the devotees, then we will get the wrong message. We will not properly understand. మనం భక్తుల ద్వారానే ఈ యొక్క శ్రీమద్ భాగవతం వినాలి. మనం భక్తుల ద్వారా వినలేదు అనుకోండి, మనకు దానిలో ఉన్న అర్థం వేరే వచ్చేస్తుంది. People often talk about Krishna, but they don't understand Krishna. చాలా మంది కృష్ణుడి గురించి మాట్లాడతారంట, బట్ నిజంగా వాళ్ళకి కృష్ణుడి గురించి అసలే అర్థం కాలేదు వాళ్ళకి. They think Krishna is an ordinary person who birth and who die. కృష్ణ ఏదో మామూలు మనిషి, ఏదో పుట్టారు, ఏదో చనిపోయారు అనుకుంటున్నారంట అందరూ. They don't know that Lord Krishna is actually the form of the Supreme Brahman. సో వాళ్ళకి తెలియదంట ఈ కృష్ణ అవతారం ఏదైతే ఉందో ఇది ఆ పరమ సత్యంకి ఒక స్వరూపమే కృష్ణుడు అంటున్నారు. And he came into this world like a human being, but at the same time, he's not any ordinary human being. వాళ్ళని పుట్టుకలో వేరే మామూలు యొక్క కొడుకులాగానే పుట్టారు కృష్ణుడు, బట్ అయినా వాళ్ళ మామూలు కొడుకు అయితే అసలే కాదు. When Krishna comes into this world, his appearance is like the sun, just like the sun rises in the morning. కృష్ణుడు మనం ఈ భూమిలో అవతారం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే సూర్యుడు నిత్యం ఎలాగొస్తుందో అలాగా. So the sun rises on its own accord. We are not in control of the sun. సూర్యుడు నిత్యం ఎలాగ ఉదయం రైస్ అవుతుందో ఇది మన కంట్రోల్ అయితే లేదు కదా, నిత్యం అవుతానే ఉంటాయి కదా. So when Lord Krishna appears in this world, he comes by his own will. He comes when he takes birth where he wants to, and he will do what he wants to. కృష్ణుడు ఈ భూమిలో ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, కృష్ణ ఇష్టానుసారమే పుడతారంట. Actually, to understand this Srimad Bhagavatam, we should first of all be familiar with the teaching of the Bhagavad Gita. మనకు శ్రీమద్ భాగవతం అర్థం అవ్వాలంటే మనం ఫస్ట్ ఈ యొక్క భగవద్గీతలో ఉన్న విషయాల్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. If you have not studied the Bhagavad Gita,
then you may find it difficult to understand Srimad Bhagavatam. ఇప్పుడు మీరు భగవద్గీతని పూర్తి అర్థం చేసుకోలేకపోతే భాగవతం మీకు బాగా కష్టంగా ఉంటుందంట. So in the Bhagavad Gita, Lord Krishna says, if you can understand his birth and activities to be transcendental, then when we give up this body, we will never have to take birth again in the material world. ఆ భగవద్గీతలో ఒక విషయం ఉందంట. కృష్ణుడు వాళ్ళ పుట్టుక, వాళ్ళ జన్మ, మళ్ళీ వాళ్ళ కర్మ ఎవరు అది ఒక అర్థం చేసుకుంటారో తత్వ రూపంలో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మనే ఉండదు. Do you all want to take birth again in this world? మీ అందరికి మళ్ళీ భూమిలో పుట్టాలని ఆశ ఉందా? చెప్పండి. ఎక్కడ నన్ను చూడదు. నో ఇట్ సిక్స్ లేదు. They do. నో 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 లేదు. They don't. How many want to take birth again? ఎంత మందికి మళ్ళీ పుట్టాలని ఉంది? మళ్ళీ పుట్టాలా? Yeah. No. Well, you may take birth, but you don't know. Now you're a lady. Next birth, you don't know where you will take your birth. You don't know what kind of body you will take birth in. You may take birth in an animal body or even a plant like a tree. ఇప్పుడైతే మీరు ప్రస్తుతం అమ్మాయి శరీరంలో ఉన్నారు. వచ్చే జన్మంలో మీరు జంతు శరీరంలో ఉండొచ్చు, చెట్టు శరీరంలో ఉండొచ్చు. Right? You know, we are all souls living in the body. మనమందరూ ఆత్మలు. ఆత్మ ఈ శరీరంలో ప్రస్తుతం ఉంటున్నాము. The body is only like a vehicle for all of us. ఈ శరీరం వచ్చి ఒక వాహనం లాగా, వాహనం. Just like on the road, there are different vehicles. If somebody's got a two-wheeler, bicycle, somebody's got motorbike, somebody's got four-wheel car, and then there are different kinds of cars. Somebody has got Suzuki, somebody's got Mercedes-Benz, right? There are different kinds of cars. ఇప్పుడు మనకు రోడ్లు కనపడుతుంది కదా, సైకిల్, స్కూటరు, మళ్ళీ నాలుగు చక్రాలు ఉన్న కారు, దాంట్లోనే రకరకాల కార్లు, సుజుకీలు, మర్సిడీస్, వాహనం ఎన్ని రకాలు ఉన్నాయి. In the same way, we've got different bodies. Just like in the Vedic culture, somebody is born Brahmana, somebody is Kshatriya, somebody is Vaishya, somebody is Sudra. And then there are lower people than Sudra. And then you have Yavana and Rakshasas. And like that, there's different levels, different kinds of birth. అలాగే వాహనాలు ఎన్నో ఉన్నాయో అనే శరీరం కూడా రకరకాలు ఉన్నాయంట. దాంట్లో 4 ప్రధాన రకాలు ఉన్నాయంట. బ్రాహ్మణ శరీరం, క్షత్రియుడు, మళ్ళీ వైశ్యుడు, మళ్ళీ శూద్రుడు. ఇంకా శూద్రుడి కంటే కింద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంట కొంచెం మంది. యౌవనము, మళ్ళీ రాక్షసుడు, వీళ్ళందరూ శూద్రుడి కంటే కింద రకరకాల శరీరం ఉన్నాయంట. So taking a material body, we take birth. Birth itself, it's not very pleasant. There's a lot of pain for the child to take birth. ఈ యొక్క పుట్టుకనే చాలా బాధకరమైన విషయం. మంచిగా ఎవరు పుట్టరు కదా, చాలా బాధతోనే, తల్లికి బాధ, పిల్లలకు కూడా బాధనే. Right, when the child is born, usually the child will cry. ఈ పాప పిల్లలు ఎప్పుడు బయటకు వస్తారో ఏడుస్తూనే పుడతారు కదా. The child is not smiling, oh so nice, the child is crying. రాగానే ఎక్కడన్నా పిల్లలు బాగా నవ్వుతూ స్మైలింగ్ తో వస్తారు కదా, పిల్లలు ఫుల్ ఏడుపుతూనే వస్తారు కదా. Because there's a lot of pain and suffering. ఎందుకంటే చాలా నొప్పి, చాలా బాధ ఉంటాయంట. And then the child has to grow up. They have to go to school. They don't want to go to school.
They have to have teachers. Sometimes the teachers are not very nice. సో మళ్ళీ ఆ పిల్లలు పుట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్తే స్కూల్కి వెళ్ళాలని ఉండదంట పిల్లలకి, అయినా వెళ్ళాలంట. వెళ్ళిన తర్వాత ఆ టీచర్లు కొంతమంది మంచిగా కూడా ఉంటారు, చెప్పలేం. And then there are examinations. You have to take examinations, and some people do good, and some people want to very good. So much stress, pressure is there on people. But they're going to school. Going college. The first time they are hearing Bhagavatam. Normally after half day they learn. సో అదే అంటున్నాడు, పిల్లలకి కాలేజ్ లో టెస్టులు ఎగ్జామ్లు అన్ని ఉంటాయి, అదన్నీ కష్టం. So there's so many things and suffering in the material world. ఎన్నో బాధలు ఉంటాయి ఒక భౌతిక ప్రపంచంలో అంటుంది. We want to understand how to get out of this world. మనం ఒక విషయం ఏం చేసుకోవాలంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి ఎలాగ మనం బయటికి పోవాలి. This is the material world. We want to go to the spiritual world. ఇది భౌతిక ప్రపంచం, ఇది మనకు ఆధ్యాత్మిక లోకం వెళ్ళాలని ఉండాలంట. Spiritual world means go to Goloka. ఆధ్యాత్మిక లోకం అంటే మనం గోలోకంకి వెళ్ళాలంట. Some people may go Vaikuntha. కొంచెం మంది వైకుంఠంకి వెళ్తారంట. This world, this is Kunta. All anxiety here. ఈ లోకం వచ్చి కుంట అంట. కుంట అంట మొత్తం బాధలు దోషాలు నిండిన ఒక ఇది. There's another place. There's got a spiritual world where there's no misery, there's no old age, there's no disease, there's no death. ఇది ఇంకొక లోకం ఉన్నాయంటే ఆధ్యాత్మిక లోకం. అక్కడ ఎలాంటి కుంటాలు ఉండదు, ఎలాంటి బాధలు ఉండదు, ముసలితనం ఉండదు, ఏ టెన్షన్ ఉండదు అంట. There's no motorbikes, there's no factories. అక్కడ ఎలాంటి స్కూటర్లు మోటార్ ఉంటదంట, మళ్ళీ ఇంకా కంపెనీలు కూడా ఏది ఉంటదంట. People are living happily in the spiritual. ఆధ్యాత్మిక లోకంలో చాలా ఆనందంగా ఉన్నారంట అందరూ. And that is our real home. But we're here in this world. అది మన నిజమైన ఇల్లు అంట ఆధ్యాత్మిక లోకం. అది అజ్ఞానంలో తెలియక ఈ భౌతిక లోకంలో మనం ఏదో ఉన్నాము. We're in the world of birth and death. మనం ఉన్న ఈ లోకం వచ్చి జన్మ మృత్యు ఉన్న ఈ లోకం ఉంటాయి. We don't want to die, but everyone will all die. మనకు మృత్యు వద్దు అనుకుంటామంట, చావు వద్దు అనుకుంటామంట, అయినా అందరూ చనిపోతానే ఉన్నారు రోజు. And when we die, you take birth again. మనం చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాము. Because we are also spiritual beings. ఎందుకంటే మనం అందరూ ఆత్మలు. So where do you want to take your next birth? వచ్చే జన్మ మీరు ఎక్కడ తీసుకోవాలని అనుకుంటున్నారు? Now we are humans. But next life we don't know. We will have a human body. There's devas. You maybe go to higher planets and be in Swargaloka as a deva, or you may go down to Narak, to Yamaloka, and be tortured and put in a lot of pain and suffering there. ప్రస్తుతం అయితే మనకు మానవ శరీరం దొరికింది. వచ్చే జన్మం ఏ శరీరం దొరుకుతుందని గ్యారంటీ లేదు. స్వర్గలోకంలో ఒక దేవలాగా కూడా పుట్టొచ్చు, కింద నరక లోకంలో పీడిస్తారంట చాలా నరకలోకంలో. We may come back again, come back. We can go up, we can go down, come back. అంటే మనం పైకి వెళ్ళొచ్చు, కిందకి పోవచ్చు, లేదంటే మళ్ళీ పుట్టొచ్చు. Come back again, take birth again. Maybe not in India. Maybe you don't take birth in India. Maybe you take birth in Africa.
అంటే మళ్ళీ మానవ శరీరం దొరికిన భారతదేశంలో పుట్టలేక ఆఫ్రికాలో పుట్టచ్చు మీరు. Maybe you take birth in Iceland. లేదంటే ఐస్లాండ్ అని ఒక ప్రదేశం ఉందంట, అక్కడ పుట్టొచ్చంట. There are so many countries, so many places on the planet. ఎన్నో ప్రదేశం ఉందంట ఈ యొక్క భూమిలోనే, ఎక్కడైనా పుట్టొచ్చు. You don't know. Now we are human, but there are 84 life species of life. There are many different bodies. మనం ఇప్పుడైతే మానవ శరీరంలో ఉన్నాము, బట్ 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. We have the human body. It's very special. ఈ యొక్క మానవ శరీరం, మనకు బాగా ఒక అరుదైన ఒక స్పెషల్ శరీరం అంటున్నారు. And more special is to get association with devotees. ఇంకా అద్భుతమైన విషయం ఏమంటే ఈ మానవ శరీరం పుట్టి మళ్ళీ భక్తుల సాంగత్యం మనకు దొరికితే ఇంకా మనకు అదృష్టం వచ్చినట్టు. Because in association with devotees, we will have the opportunity to get moksha, to go beyond birth and death. మనకు ఈ భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడే మనకు ఈ యొక్క మోక్షం వెళ్ళే ఒక దారి దొరుకుతుందంట మనకు. But we don't just want moksha. We want to get prema. We want to get love for Krishna. మనం ఖాళీ మోక్షం మాత్రం ఖాళీ మోక్షం మాత్రం కాకుండా ఆ కృష్ణుడు నిజమైన ప్రేమ ఉంటది కదా, అది పొందాలని మనకు ఉండాలంట. Chaitanya Mahaprabhu would say, Prem Panarto Mahan. The goal of life is to develop love for Krishna. చైతన్య మహాప్రభు అంటారంట, మానవుడికి నిజమైన ఉద్దేశం ఏది ఉండాలంటే ఆ కృష్ణ భక్తి, ఆ కృష్ణ ప్రేమని పొందాలంట. ఇది ఒక గోల్ గా ఉండాలంట, ఉద్దేశం. We want to develop the consciousness of Krishna. We need to hear about Krishna. అలాంటి కృష్ణ చైతన్యాన్ని మనము చేయాలంట. We have to practice regularly hearing and chanting. అందుకోసమే మనము నిత్యం శ్రవణము, కీర్తనము చేయడము ఒక అలవాట్లుగా పెట్టుకోవాలంట నిత్యం. Because we have forgotten Krishna. We have forgotten Krishna. We don't love Krishna. Instead, we love Maya. We love the material world. మనం కృష్ణుడిని ప్రేమించేది మర్చిపోయామంట, కృష్ణుడినే మర్చిపోయామంట. కృష్ణుడిని ప్రేమించకుండా మాయాన్ని ప్రేమిస్తున్నామంట మనము. People love Coca-Cola. People love their tea and coffee. They love their cigarette. అందరికి వాళ్ళు కోకోకోలా మీద చాలా ప్రేమ ఉంటుందంట, సిగరెట్ మీద చాలా ప్రేమ ఉంటుందంట. They love television. They forget everything about the real goal of life. అంటే టీవీ చూడడం, ఇలాంటి మాయా మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుందంట అందరికి. So Krishna consciousness is for us to save us from the material world. కృష్ణ చైతన్యం వచ్చి ఈ భౌతిక ప్రపంచం నుంచి మనకు కాపాడాలని మనకు హెల్ప్ చేస్తుందంట. Material world means miseries, anti-bhautic, anti-atmic, anti-daivic kleshas, all kleshas. ఈ భౌతిక ప్రపంచం వచ్చి మొత్తం క్లేశాలతో ఉంటాయంట. 3 రకాల క్లేశాల గురించి చెప్తున్నారు. ఆది భౌతిక, అది ఆధ్యాత్మిక, అది దైవిక క్లేశాలు, మొత్తం బాధాలే. From the highest planet down to the lowest, all are places of misery. In Bhagavad Gita, Lord Krishna said, Brahma Bhuvana Loka Punara Bhaktano Arjuna. From the planet of Brahma, the top of the universe, down to the lowest, all places of misery. అంటే మొత్తం 14 లోకాలు ఉన్నాయి కదా, పైన ఉన్న బ్రహ్మలోకం నుంచి కింద వరకు అన్ని లోకాల్లో, భౌతిక లోకాల్లో మొత్తం బాధలే ఉంటాయి, మొత్తం సమస్యలే ఉంటాయి ఫుల్.
people are thinking, oh, misery, no, only misery is in India. Outside India, there's no misery. No, everywhere there's misery. చాలా మంది అనుకుంటారంట భారతదేశంలో మాత్రమే మనకు వాదాలు అన్ని ఉంటాయి, వేరే దేశంలో అన్ని బాగానే ఉన్నారేమో అనుకుంటున్నారు. And sometimes they think, only I am suffering, everybody else is enjoying. Don't know why I'm suffering. అప్పుడప్పుడు ఎలా అనుకుంటామంటే నాకు మాత్రమే బాధలు ఎక్కువ ఉన్నాయి, వేరే వాళ్ళకి తక్కువ ఉంది అని మనం అనుకుంటామంట అప్పుడప్పుడు. I think God is very cruel to me. అంటే భగవంతుడు చాలా నాకు మాత్రమే ఇలా క్రూరంగా ఉన్నారు అనుకుంటాం. So we don't understand the nature of this material world. మనకు ఈ యొక్క భౌతిక ప్రపంచం గురించి మనకు అర్థం అవ్వలేదంట. So we have to understand, first thing is we are not the body, we are all souls. ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం ఈ శరీరం కాదు, ఈ దేహం కాదు, మనం ఆత్మలు. And we can develop that consciousness of spiritual soul by chanting the Mahamantra. మనం ఈ ఆధ్యాత్మిక ఈ యొక్క చైతన్యం మెల్లమెల్లగా రావాలంటే నిత్యం మనం ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలంట. Have to chant every day. నిత్యం డైలీ చాంట్ చేయాలంట, జపం చేయాలంట. Chant regular. చాలా ఒక రోజు నిత్యం జపం చేయాలంట. And you have to hear this knowledge regular. మళ్ళీ మీరు ఈ యొక్క భగవద్గీత గురించి ఉన్న జ్ఞానాన్ని కూడా నిత్యం వినాలంట. Because if you don't hear, you will forget. మరి మనం నిత్యం వినలేదనుకోండి మర్చిపోతామంట. And when we forget Krishna, then we go to Maya. మరి కృష్ణుడిని మర్చిపోతే మళ్ళీ మాయా దగ్గర వెళ్ళిపోతామంట. And when we go into Maya, then we suffer more. మాయా దగ్గర వెళ్ళిపోతే ఇంకా బాధపడతాము, ఇంకా కష్టాలతో బాధ ఎక్కువ ఉంటాయి. So very important for us to chant. Chant and read. అందుకే మనము జపం చేయాలి రెగ్యులర్ గా, మళ్ళీ భగవంతుని గురించి జ్ఞానము చదువుకోవాలి. And come to temple every day. అండ్ నిత్యం గుడికి రావాలంట. Mahaprabhu said, Bolo Krishna, chant the name of Krishna. మహాప్రభు చెప్పారంట, బోలో కృష్ణ అంటే భగవంతుడి పేరు జపం చేయండి అని. Then Bhajo Krishna, worship Krishna. మళ్ళీ ఏమన్నారంటే భజో కృష్ణ అన్నారంట. భజో కృష్ణ అంటే భగవంతుడికి పూజించు. And then Koro Krishna Shiksha, read the books about Krishna. మళ్ళీ మూడోది ఏమన్నారంటే కొరో కృష్ణ శిక్ష అంట. అప్పుడు మనము ఈ యొక్క శాస్త్రాన్ని చదువుకోవాలి. These three things are very important, very powerful. ఈ మూడు విషయాలు చాలా ముఖ్యం, చాలా శక్తిశాలి అయిన విషయం. Okay, any question? ఏదైనా ప్రశ్నలు ఏదైనా ఉంటే అడగచ్చు. Are you all reading the book? అందులో చదువుతున్నారా శాస్త్రం భగవద్గీత? Yes. Bhagavad Gita. You have Bhagavatam also? భాగవత పుస్తకం ఉన్నాయని అడుగుతున్నారు ఇంట్లో. నో, ఫస్ట్ క్యాంటో. Reading? Not reading, studying Studying Bhagavad. Okay. Good. Study Bhagavad. ఫస్ట్ భగవద్గీత చదవండి. Chanting. ఎన్ని రౌండ్స్ చెప్పండి. Vegetarian. వెజిటేరియన్ అడుగుతున్నాను. Yeah. Offer to Krishna. Offer. Yeah. Whole family vegetarian. మొత్తం ఫ్యామిలీ మొత్తం వెజిటేరియనా? హస్బెండ్.
always pray to God in my our family has always shared. He's always praying to God that your family will. There are no questions here. Class is very clear. Very clear. యువజీ సరిగా ఇది మనం సీరియస్ గా చేయాలంటే ముందు భగవద్గీత ఫాలో కదా భాగవతం. If I need to seriously progress in Krishna consciousness, do I have to follow Bhagavad Gita or Bhagavatam? Oh, there's no difference. You follow the Bhagavad Gita, you will also follow Bhagavad. రెండింటికి ఏమి తేడా లేదంటున్నారు. పాటించాలి. Bhagavad Gita is words of Krishna, and Krishna is telling everyone to surrender. And Srimad Bhagavatam is all about Krishna, and it's telling us, it's showing us how to surrender. భగవద్గీత వచ్చి కృష్ణుడు శరణాగతి చెయ్యని చెప్తున్నారంట. భాగవతంలో ఎలాగా శరణాగతి చేయాలని చూపిస్తున్నారంట భక్తులతో. So, Bhagavad Gita, yes, first to study the Bhagavad Gita, get a good basic understanding of the knowledge of Bhagavad Gita, then go on and study Bhagavad. ఫస్ట్ భగవద్గీతని సంపూర్ణంగా మీరు ఒక గ్రిప్ తీసుకురండి. తర్వాత భాగవతంలో మీరు అడుగు పెట్టి చేయవచ్చు. Bhagavad Gita is like ABC, and then the Bhagavatam is the higher study. భగవద్గీత వచ్చి ఏబిసిడి లాగా, మళ్ళీ దానికి నెక్స్ట్ లెవెల్ వచ్చి భాగవతం అంట. But you can study both at the same time. మనం రెండు అట్ ఎ టైం రెండు చదువుకోవచ్చు అంట. So if you read the Bhagavatam every day, Prabhupada said, read every day, one day you'll see Krishna in the pages. అంటే మనం నిత్యం ఈ భాగవతం చదువుతా ఉంటే ఒక రోజు కృష్ణుడిని చూస్తామంట మనం భాగవతం పుస్తకంలో. ప్రభుపాద అన్నారంట. If you read Bhagavad Gita every day and take a little Ganga water every day, then certainly you'll get liberation. ఈ భగవద్గీతని నిత్యం చదివితే మళ్ళీ మనం గంగాని నిత్యం మనము తీసుకుంటే అప్పుడు మనకు తప్పకుండా మోక్షం దొరుకుతుందంట. ప్రశ్న ఏమన్నా అడగండి. డాన్స్ అంటే కృష్ణుడే వస్తే కూడా ఏం అడగాలని తెలియదు. I was just telling if Lord Krishna comes from Goloka and sits here, we'll be like this one, we don't know what to ask. Because we have not prepared ourselves. Okay, so we encourage you, try to read, try to chant. It's important for us to hear. In the beginning we hear, and gradually you hear more and more, then you want to read yourself. సో మనం ఎక్కువగా స్టార్టింగ్ లో భగవంతుడి గురించి వింటా ఉన్నానంట, వినాలంటే ఎక్కువ, తర్వాత మనకు చదవాలని ఆ ఒక ఇంట్రెస్ట్ వస్తుందంట. By nature we are all Krishna conscious. Originally we're all Krishna devotees. ఒరిజినల్లీ మనం అందరూ కృష్ణ భక్తులు అంటాం. అందరూ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అందరూ ఒరిజినల్ గా మనం అందరూ కృష్ణ భక్తుడే. But we've forgotten Krishna. Just like if you bump your head, sometimes you have an accident, you bump your head, you lose your memory. సో మనం కృష్ణుడిని మర్చిపోయామంట. అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా ఎక్కడ యాక్సిడెంట్ లో మన తలకాయ ఎక్కడైనా కొట్టింది అనుకోండి ఎక్కడన్నా, అప్పుడు మనం అన్ని మర్చిపోతాం కదా. So how do you get your memory back? మీ యొక్క స్మృతి జ్ఞానం మెమరీ మళ్ళీ ఎలా వస్తుంది మీకు? They have to introduce you to everyone again.
మళ్ళీ మీకు చూడు వీళ్ళు ఇంట్రొడక్షన్ చేయాలి, నేనే మీ ఫ్రెండ్, మీ అమ్మ చూడు, మీ నాన్న చూడని మళ్ళీ మనము వాళ్ళకి ఇంట్రొడక్షన్ చేయాలంట. They'll take you home. Oh, this is my home. Oh, this is my brother. This is my sister. సో అందరినీ మళ్ళీ ఇంకొకసారి ఇదే నీ ఇల్లు, ఇక్కడే ఈ చుట్టాలు ఉన్నారు, వీళ్ళకి తమ్ముడు చెల్లి అని ఇలాగ ఒక కోమా పేషెంట్ మళ్ళీ కోమా ఇచ్చి బయటకు వస్తే స్మృతి పోయిన వాళ్ళు మళ్ళీ స్మృతి వస్తే ఎలాగా మనము ఇంట్రడ్యూస్ చేస్తాము అలాగా. The same way you come to temple, you see Krishna. Oh, this is Jagannath. Oh, Jagannath. He's the man. He's God. He's the master. I'm his servant. సో అలాగ గుడికి రండి, అప్పుడు మీరు చూడగలుగుతారు ఇది జగన్నాథ్, ఇది బలదేవుడు, జగన్నాథుడికి నేను దాసుడా అని మళ్ళీ మెల్లగా అర్థమవుతుంది. We're not God. We're the servants. మనము భగవంతుడైతే కాదు, మనం అందరూ భగవంతుడి యొక్క సేవకులు. But we should chant. We should hear. సో నిత్యం మనము భగవంతుడి నామం జపం చేయాలి, మళ్ళీ భగవంతుడి గురించి వినాలి. And this is a good way to prepare ourselves for going back to God. ఇది ఒక మంచి అవకాశం, మనం గోలోకం వెళ్ళడానికి ఇక్కడే మనము ప్రిపరేషన్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి. ఇక్కడే మనము We want to go back to be with Krishna. మనం కృష్ణుడితోనే ఉండిపోవాలని అనుకోవాలంట. We all have a relationship with Krishna. మనందరికీ కృష్ణుడితో సంబంధం ఉంది. But instead we're thinking about relationships with many other people. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సంబంధాన్ని ఇదే గొప్పగా అనుకుంటున్నాము. The family very temporary. మనకి ఏదైతే ఈ ఫ్యామిలీ ఉందో శాశ్వతం అయితే కాదు. Just like you get on the bus, you sit in the bus with people and then they get off the bus. మనం ఎలాగ బస్ ప్రయాణం చేసేటప్పుడు బస్ ఎక్కుతాం, అందరూ ఉంటారు, మళ్ళీ దిగిపోతాం కదా. The same way we take birth in a family and you get married and you have children and everything. It's all very temporary. We come together for some time, then we separate. ఎలాగ బస్సు ఎక్కి మళ్ళీ దిగిపోతామో, పొద్దున ఎక్కుతాం మళ్ళీ 2 గంటలు దిగిపోతాం అనుకోండి, హైదరాబాద్కి వెళ్తే 2 గంటలు. అలాగే ఈ ఫ్యామిలీ కూడా ఒక ప్రయాణం, శాశ్వతం అయితే కాదు కదా, మనకు తెలుసు బాగానే. ఎక్కుతాము, ఫ్యామిలీ పిల్లలు అందరూ పుడతారు, సంబంధం ఏర్పడవుతుంది, మళ్ళీ పోతారు కదా. టెంపరరీ, ఇది శాశ్వతం కాదు అంటున్నాం. Of course we get, because we're in the bodily consciousness, we're thinking, my family, my husband, my children, like that. మనము కృష్ణ చైతన్యంలో లేవు కదా, మనం శరీర చైతన్యంలో ఉన్నాం, దేహ చైతన్యంలో ఉన్నాం. ఇప్పుడు ఇది నా కుటుంబం, ఇది నా భర్త, నా భార్య అని ఆ ఒక్క చైతన్యంలో ఉన్నామంటాం. So we have to hear more, we have to remind ourselves the nature. The body, there's the body, just like a dress. When you change the dress, we change the body. ఎలాగ మనము ఈ శరీరం ఎలాగ బట్టలు మార్చుతా ఉంటాము రోజు, అలాగా మనము ఈ ఆత్మ వచ్చి ఈ శరీరం అనే ఒక డ్రెస్ తో ఉందంటే మళ్ళీ మారుస్తానే మారుస్తా ఉన్నాం. ఈ శరీరం కూడా మారిపోతుంది అంటున్నాం. Have you read the Bhagavad Gita? Krishna says, Vachamsi Jamnani Yata Vihaya Navani Krinati Naroparani Tata Sharirani Vihaya Jirnani Anyani Samyati Navani. Just like we change the dress. When the cloth gets old, we get another cloth. ఎలాగ మనము బట్టలు పాతదైన తర్వాత మార్చుతాము, అలాగా ఈ శరీరం కూడా పాతదైన తర్వాత మళ్ళీ మార్చాల్సిందే. The body is changing from the baby to the child, to the young person, to the middle age, to the old age. The same way one day we give up the body. ఈ యొక్క శరీరంలో ఉన్నప్పుడే ఎన్నో మార్పు వచ్చింది. చిన్నపిల్లలాగా ఉన్నాం ఒకప్పుడు, మళ్ళీ బాల్యం, యౌవనం, ముసలితనం,
ఇలాగ మారుతా ఉన్నాయి ఇదే శరీరంలో మళ్ళీ ఇంకొక శరీరంకి వెళ్ళిపోతుంది ఆత్మ. But when the person dies, we say, oh, they've gone. Oh, that Golok guy. ఎవరైనా చనిపోతే అయ్యో పోయాలని ఏడుస్తా ఉంటామండి. Eh? The soul left the body. ఈ ఆత్మ వచ్చి శరీరంని వదిలేసి వెళ్ళింది. The body is there, but the soul was. శరీరం అక్కడే ఉంది కదా ఎవరైనా చనిపోతే, బట్ ఏ ఆత్మ వెళ్ళిపోతుంది. The soul will take another body, take birth again. ఈ ఆత్మ వచ్చి మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుంటుంది. So, material world, we come together for some time, we don't stay together. మనం అందరూ ఈ భౌతిక ప్రపంచంకి వస్తాం కదా, ఇక్కడే ఉండిపోం కదా, అందరూ డిఫరెంట్ వేరే వేరే టైంలో వెళ్ళిపోతా ఉంటారు. Of course, we have to take care of family members. Must not be neglectful. కుటుంబంని చూసుకోవాల్సిందే, నెగ్లెక్ట్ చేయాలని చెప్పలేదు. ఆ కుటుంబం ఎంతవరకు చూసుకోవాలి. But we have to also take care for our soul. Not only take care of the body, you have to take care of the soul. మన శరీరం ఎలా సున్నితంగా చూసుకుంటామో కుటుంబంని, అదే విధంగా ఆత్మని కూడా చూసుకోవాలి, ముఖ్యం అంటున్నారు. That's why you have to chant regularly. Why you have to come to temple, you have to read the Shastra. అందుకే మనము నిత్యం మనం జపం చేయాలి, గుడికి రావాలి, భక్తుల సాంగత్యంలో భగవంతుడి గురించి వినాలి. We have to come to spiritual consciousness. మనం ఆధ్యాత్మిక చైతన్యంకి రావాలి అంటున్నారు. Conditioned life, conditioned souls means we're thinking I'm the body, but the liberated soul knows I'm not the body, I am a soul living in a body. అంటే మనము ఈ యొక్క తక్కువ చైతన్యంలో ఉన్నప్పుడు ఏమనుకుంటామంటే మనమే శరీరం అనుకుంటాం. ఈ యొక్క ముక్తాత్ముడు ఉంటారు కదా, వాళ్ళకి మనం ఈ శరీరం కాదని వాళ్ళకి తెలుస్తుందంట, గొప్ప చైతన్యంలో ఉన్న వాళ్ళకి. We're not young or old, we're not male or female, we're not Indian or American, we're all souls. మనం ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు, మనము ఏంటది తక్కువ వయసు ఎక్కువ వయసు కాదు, భారతదేశము అమెరికా ఇది కాదు, మనమందరూ ఒకటే, మనమందరూ ఆత్మలు. And the soul is Satchit Anand, full of bliss and knowledge. ఈ ఆత్మ వచ్చి సంపూర్ణమైన ఆనందంతో నిండి ఉంటదంట, మళ్ళీ జ్ఞానంతో నిండి ఉంటదంట. We want to become Satchit Anand. We can become by chanting Hare Krishna mantra. We will feel the bliss. We will feel the spiritual power. ఈ ఆత్మకున్న స్వభావం సచ్చిదానందం ఏది ఉందో మనకు అది కావాలంటే, మనకు ఆ ఆనందం మనం పొందాలంటే నిత్యం మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలంట, అప్పుడు ఆనందం పొందుతాం మనం. Okay, Hare Krishna. హరే కృష్ణ. ప్రసాదం యాదగిరి ఎస్ఐ యాదగిరి కొట్టారు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి పరమ పూజ్య భక్తి విఘ్న వినాశ నరసింహ మహారాజ్ కి. This is prasadam from Yadagiri. Yadagiri Gupta. Prasad. This is just a